పరోపకారి పాపన కథలు. పెళ్లిగండం. ఎంతో శ్రమపడి కుదిర్చిన సంబంధం కాస్త తప్పిపోయినందుకు పాపన తల్లి చాలా విచారించింది. ఆమెకు కొడుకు మీద కోపం కూడా వచ్చింది. నీకెప్పుడూ ఇతరుల చింతే తప్ప నీ చింత లేకపోయే, అందుకే నీకెవరు పిల్లనెవరు. ఆఖరుకు డబ్బు పోసి పిల్లను కొనుక్కుందామంటే ఆ పిల్ల ఇంకెవరిని ఇష్టపడిందని పరోపకారం పేరుతో డబ్బును పిల్లను కూడా పోగొట్టుకున్నావు. నీతో ఎలాగ వేగది అన్నదామే. అమ్మా, పరోపకారం కన్నా పెళ్ళి ఎక్కువ? ఒక్కనాటికి కూడా కాదు. పరోపకారార్థమిదం శరీరం అని మా గురువుగారు రోజు అనేవారు. కాకపోయినా కొనుక్కు తెచ్చుకున్న పెళ్లంతో ఏం సుఖపడతాను? నాకు తగిన దాన్ని నేను ఏదో విధంగా పెళ్ళాడతాను, నీవు విచారపడకు అని తల్లికి చెప్పి పరోపకారి పాపన్న దేశాటను బయలుదేరాడు. ఒక్కొక్క గ్రామమే తిరుగుతూ తనకు తగిన కన్య ఎక్కడ దొరికితే అక్కడే పెళ్ళాడేయాలని పాపన ఉద్దేశం. రోజల్లా ప్రయాణం చేసి పొద్దువారే సమయానికి పాపన్న ఒక గ్రామం చేరాడు. అక్కడ ఆనాడు సంత జరిగింది. సంతలో సరుకు కొని పెద్ద మూట కట్టుకొని మోయలేక మోస్తూ ఇంటికి పోతున్న ఒక ముసలాయన పాపన్నకు తటస్థపడ్డాడు. ఆ మూట ఇలా ఇవ్వండి, మీ ఇంటి దాకా పట్టుకొచ్చి పెడతాను అని పాపన్న ముసలాయనతో అన్నాడు. అది చాలా బరువుగా ఉండటం చేత ముసలాయన సంతోషంగా పాపన్నను ఆ మూట మోయనిచ్చాడు. ఇద్దరూ ముసలాయన ఇంటికి చేరేసరికి పొద్దు వాలిపోయింది. ఇక నేను వెళ్ళి వస్తాను, సెలవిప్పించండి. పై గ్రామం ఎంత దూరం ఉందో ఏమిటో అన్నాడు పాపన్న. తొందర పని ఏమీ లేకపోతే ఈ పూటకు మా ఇంటి ఉండి తెల్లవారిన తర్వాత వెళ్ళవచ్చు, చాలా పొద్దుపోయింది అన్నాడు ముసలాయన. పాపన్న ఎందుకు సమ్మతించి ఆ రాత్రి అక్కడే భోజనం చేసి బయట అరుగుపైన పడుకుని వెంటనే నిద్రపోయాడు. ఆ ముసలాయనకి ఒక పెళ్లి కాని మనవరాలున్నది. ఆమెకు 16 ఏళ్ళు వచ్చాయి. ఆమె పేరు మీనాక్షి. ఆ పిల్లకు పెళ్లి కాకపోవడానికి కారణం ఉన్నది. ఆమె జాతకం చూసిన జ్యోతిష్కుడు ఆమె వితంతు అయ్యే యోగం ఉందని, ఆమెను పెళ్లి చేసుకున్నాడు తప్పక చనిపోతాడని చెప్పాడు. ఈ సంగతి చుట్టుపక్కల ఊళ్ళకు కూడా తెలిసిపోయింది. అందుచేత మీనాక్షి అందమైన పిల్లే అయినప్పటికీ ఆమెను చేసుకోవడానికి ఎవరూ సాహసించలేదు. అదీ కాక ముసలాయనికి కూడా జాతకాలలో పూర్తి నమ్మకం ఉండటం చేత ఆ పిల్ల కోసం ఎక్కడా సంబంధాలు వెతకలేదు. పిల్ల పెళ్ళి భారమంతా దైవం మీద వేసి ఆయన చేతులు కట్టుకుని కూర్చున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో గోరు చుట్టుపై రోగటిపోటు అన్నట్టుగా రాజుగారు ఒక శాసనం కూడా చేశారు. 16 ఏళ్ళు నిండి పెళ్లి కాకుండా ఉన్న కన్యలను ఉంచరాదు. అలాంటి కన్యలు ఎక్కడైనా ఉంటే గ్రామాధికారులు వారిని తమకిష్టమైన ఎవరో ఒకరికిచ్చి బలవంతంగా పెళ్లి చేసేయవచ్చు. సరిగ్గా ఈ రోజునే మీనాక్షికి 16 ఏళ్ళు నిండాయి. రేపు గ్రామాధికారి వచ్చేసరికి ఆమెకు పెళ్లి అయి ఉండకపోతే ఆమెను దారిపోయే ఏ దన్నయ్యకు ఇచ్చి ముడి పెట్టేస్తాడు. కాటికి కాళ్ళు చాచుకొని కూర్చున్న ఏ ముసలాడైనా ఆమెను పెళ్ళాడడానికి సాహసించవచ్చు. అరుగు మీద పాపన్న నిశ్చింతగా నిద్రపోతుంటే ఇంట్లో ఉండే ముగ్గురు ఈ విషమ సమస్య గురించి తలకాయలు పగలగొట్టుకుంటున్నారు. వారికి చాలాసేపు నిద్ర రాలేదు. తల్లి కూతుళ్ళు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చారు. ముసలాయన వారిని సముదాయించలేక తాను కూడా కంటి తడబెట్టుకున్నాడు. చాలా పొద్దుపోయినాక వాళ్ళు పడుకున్నాక మీనాక్షి మెల్లగా లేచి బయటికి వెళ్ళింది. బావిలో పడి ఆత్మహత్య చేసుకుంటే పేడ వెరగడైపోతుందని ఆమె అనుకున్నది. మీనాక్షి లేచి వెళ్ళటం తల్లి గమనించి వెనకనే వెళ్ళి బావిలో పడబోతున్న కూతుర్ని పట్టుకొని, తోడు లేకుండా ఒక్కతివే బావిలో ఎదుగు పడతావు తల్లి, పడితే ఇద్దరం పడదాం అని గొల్లుమంది. వీళ్ళిద్దరూ ఏడుస్తూ మాట్లాడే మాటలకు పాపన్న కాస్త లేచి కూర్చున్నాడు. బావి దగ్గర 2 ఆడవాళ్ళు చూశాడు. వాళ్ళు బావిలో దూకడానికి పోటీలు పడడం విన్నాడు.
గబగబా అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బావిలోకి దిగాలంటే నేను దిగుతాను, మీ వల్ల ఏమవుతుంది, ఎందుకు బావిలో ఏమన్నా పడిపోయిందా ఏమిటి అని అడిగాడు. ఈసరికి ముసలాయన కూడా లేచి బయటకు వచ్చాడు. ఆయన పాపనతో తమకు వచ్చి పడిన సమస్య గురించి వివరంగా చెప్పి, నాయన, మాకు వచ్చి పడిన కష్టం ఒకరు ఆర్చేది కాదు, తీర్చేది కాదు అన్నాడు. ఇందులో కష్టం ఏముందండి, కావలిస్తే నేను మరొక పూట మీ ఇంటినే ఉంటాను. రేపు గ్రామాధికారి రాగానే పిల్లకు పెళ్ళి అయిందని చెప్పండి. పిల్ల భర్త ఎక్కడా అని అడిగితే నన్ను చూపండి. ఆ తరువాత రాజుగారి శాసనం బెడద తప్పుతుంది. నేను నా దాన్ని వెళ్ళిపోతాను అన్నాడు పాపన్న. పెళ్ళి అయిపోయిందని అబద్ధమాడితే గ్రామాధికారి నమ్ముతాడా నాయనా? పురోహితుడి సాక్ష్యం కావాలి. నలుగురు పెళ్లి జరిగింది అనాలి అన్నాడు ముసాయన. పాపన్న కొంచెం ఆలోచించి, అలా అయితే పెళ్లితో జరిపించండి. నేను అసలు గ్రామాల వెంట బయలుదేరిందే పెళ్లి కోసం. నా పని మీ పని కూడా ఒనగూడినట్టు అవుతుంది అన్నాడు అతను. పిల్ల జాతకంలో దోషం ఉంది నాయన, దాన్ని చేసుకున్నవాడు వెంటనే చనిపోతాడని మా ఊరి జ్యోతిష్కుడు బల్లగుద్ది చెప్పాడు అన్నాడు ముసలాయన. మీనాక్షి కూడా, వద్దు వద్దు, నన్ను చేసుకుంటే ఆయన చనిపోతాడు అన్నది. పరోపకారం చేసే అవకాశమే దొరకాలి కానీ నేను చావడానికి కూడా భయపడేవాడిని కాదు. పరోపకారం కోసం ప్రాణాలు అర్పించినవాడు మరింత పుణ్యం సంపాదించుకుంటాడని మా గురువుగారు 1-2 సార్లు చెప్పేవారు అన్నాడు పాపన్న. గండం సంగతి తెలిసి కూడా చేసుకుంటానని పాపన్న అంటున్నాడు గనుక ముసలాయన క్షణంలో పురోహితుడిని, గ్రామాధికారిని, ఇరుగు పొరుగు వాళ్ళను పోగు చేసి పాపని చేత మీనాక్షి మెడలో తాళి కట్టించాడు. ఈ పురోహితుడే మీనాక్షి జాతకం చూసిన జ్యోతిష్కుడు. పెళ్ళైన కొద్దిసేపట్లో పాపను చావకపోతే ఊళ్ళో తన మాటకు చిల్లిగవ్వ విలువ ఉండదనుకొని ఆ పురోహితుడు నీళ్లలో ఏదో మందు కలిపి పాపన్న చేత తాగించాడు. అది తాగిన కొద్దిసేపటికే పాపన్న స్పృహ తప్పి పడిపోయాడు. పెళ్లికి వచ్చిన ఆడవాళ్లు గొల్లుమన్నారు. గ్రామాధికారి తక్కిన పెద్దవాళ్లు కంగారు పడ్డారు. నాకు మొదటే తెలుసు, విధిని ఎవరూ తప్పించలేరు. నిక్షేపం లాంటి కుర్రవాడు, ఈ ఊరువాడు ఏమో, పాపం నిష్కారణంగా ప్రాణం మీద తెచ్చుకున్నాడు అన్నాడు పురోహితుడు. పాపన్న నిజంగా చచ్చాడో లేదో చూడాలని ఎవ్వరూ ప్రయత్నించలేదు. జ్యోతిష్యంలో వారికి గల నమ్మకం అటువంటిది. పాపన్నను శ్మశానానికి తీసుకుపోవడానికి ఏర్పాట్లను జరిగాయి. అతనికి స్నానం కూడా చేయించారు. ఆ సమయంలో పాపన్న ఒక దగ్గు దగ్గి వాంతి చేసుకొని కళ్ళు తెరిచి లేచి కూర్చొని, ఏమిటి, ఏం జరిగింది అన్నాడు. అతని శరీరం దృఢమైనది. పురోహితుడిచ్చిన మందు అతనిపై ఎక్కువసేపు పనిచేయలేదు. కానీ పురోహితుడు తన పీక మీదకి వచ్చిందని తెలుసుకొని మాట ఫిరాయించేసి అక్కడ ఉన్నవారితో, అసలేం జరిగిందో చెబుతాను వినండి. ఈ అబ్బాయి మొహం చూస్తూనే దీర్ఘాయుష్కుడని పసిగట్టేశాను. కానీ అమ్మాయి జాతకంలో ఉండే పీడ పోవాలంటే అపాయం లేని మందు వాడు కలిపి ఈ అబ్బాయి చేతి తాగించాలి. అదే పని నేను చేశాను. ఈ సంగతి ముందుగా మీకెందుకు చెప్పలేదు అంటారేమో. అతను నిజంగా చనిపోయాడు అనుకుని మీరంతా ఒక శోకం పెడితే తప్ప దుష్టగ్రహ వీక్షణ దోషం సమసిపోదు. అబ్బాయి ఎప్పుడు లేస్తాడా అని ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను. లేవనే లేచాడు. ఇక అతని ఆయుర్దాయానికి ఎటువంటి ప్రమాదం లేదు అన్నాడు. ఈ మాటలు అందరూ నమ్మారు. పాపన్న తన భార్యతో అత్తవారింట 3 రోజులు ఉండి తన ఊరికి బయలుదేరాడు. ఒక్క కాని ఖర్చు లేకుండా పాపన్న చక్కని చుక్కని భార్యగా తెచ్చుకున్నందుకు అతని తల్లి సంతోషించింది. తనకు ఆపదలో అడ్డుపడటం కోసం తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడని మీనాక్షి పాపన్నను దేవుడి కంటే ఎక్కువగా చూసుకుంది. అతనితో సుఖంగా కాపురం చేసింది.